నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారికి 2025 జూలై మాసం 20వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కృత్తికా నక్షత్రాధిపతి సూర్యుడు. అయితే ఈరోజు విశేషంగా ఏంటంటే విద్యార్థుల కోసం అయితే కనుక బుధుని తిరోగమనం కదలికతో కలిపితే పరధ్యానం మరియు ఏకాగ్రత తగ్గచ్చు. కొంచెం వీరికి సవాళ్ళు ఎదురవుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు చాలా ఏకాగ్రతగా పరిష్కరించుకోవాలి సమస్యలని. అదే కాదు, బుధుడు తిరోగమనం కారణంగా సంభాషణలో ముఖ్యంగా ఇంట్లో జాగ్రత్త అవసరం. ఇది పరోక్షంగా విద్యార్థుల అధ్యయన వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇక ట్రాన్స్పోర్ట్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి దృష్టిలో ఉంచుకుని టైంని అడ్జస్ట్ చేసుకుని ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జామ్స్కి ముందుగా చేరుకోవటానికి ఉండాలి అనేది. ట్రాన్స్పోర్ట్ వల్ల సమస్య రావచ్చు అనే దానివల్ల. ఇక కొంతమంది వ్యక్తులు ఆర్థిక లాభాలు మరియు ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలను చూడవచ్చు ఈరోజు. మరికొందరికి పెరిగిన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. అయితే ఆర్థిక నిర్వహణపై శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం పెరిగిన ఆదాయానికి. ఇక ఈరోజు సంచారం ఆస్తి విషయాలలో ఆలస్యం లేదా ఇబ్బందులకి కారణం కావచ్చు. ఈ సంచారం ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇచ్చే కాలంగా సూచిస్తుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే పని ఒత్తిడి శారీరక అసౌకర్యంగా వ్యక్తమవుతుంది కొద్దిపాటి అలసటతో. అంతేగాని ఆరోగ్యం బాగుంటుంది. ఇక కుటుంబ విషయాలకి గృహంలో కొద్దిపాటి అనుకూలంగా లేకపోవడం అనేది సూచిస్తుంది. సమస్యలు వైవాహిక శాంతికి భంగం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది ఈరోజు. కానీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యకి కారకంగా ఉండొచ్చు. కొంచెం శ్రద్ధ అవసరం ఈరోజు. వారి సంబంధానికైతే మంచి సఖ్యత ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక ఈ సంచారం వృత్తి ఉద్యోగాలలో అయితే కనుక ఈరోజు మార్కెటింగ్, మీడియా లేదా కన్సల్టింగ్ రంగాలలో అవకాశాలుకి అనుకూలంగా ఉంది వారి రంగాల్లో వారికి. ఈరోజు ప్రేమ వ్యవహారాలలో మంచి సానుకూలతలు తెస్తుంది. వివాహం దాకా తీసుకురావచ్చు అనే దానికి అవకాశం కూడా ముందు రావచ్చు. ఇక ప్రారంభ అవకాశాలు నెమ్మదిగా రావచ్చు, కానీ స్థిరత్వం విజయానికి కీలకం అని చెప్పచ్చు. ఇక ఈ ప్రత్యేక రోజున కృత్తిక ద్వారా చంద్రుని సంచారం ఈ మేషరాశి వారికి నాయకత్వం, కార్యాచరణ మరియు బాధ్యత వహించే కోరికపై ఎక్కువగా దృష్టిని తీసుకువస్తుంది ఈ మేషరాశి వ్యక్తులకు ఈరోజు. అలాగే ప్రమాదాలకి కూడా దారితీయదు, ప్రమాదాలను పెంచదు అనేది కూడా ఈరోజు కనిపిస్తుంది. ఇక ఈరోజు ఒక్క కుటుంబ విషయంలో జాగ్రత్తలు తప్ప ఓవరాల్గా చాలా బాగుంటుంది. అన్ని విషయాలకి ఇతరత్ర అన్ని విషయాలలో ఏరియాస్లో కూడా సామాజికంగా కూడా బాగుంటుంది అనేది సూచిస్తుంది. ఇక ఈరోజు ఈ మేషరాశి వారు సూర్యారాధన, ఆదిత్య హృదయం పఠనం ఇంకా మంచి ఫలితాలకి అని సూచించడం జరుగుతుంది. ఇది ఈ మేషరాశి వారికి ఓవరాల్గా ఈరోజు చాలా బాగుంటుంది. ఒక కుటుంబ విషయంలో తగు చర్య తీసుకోవాలి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.